వైసీపీ మేనిఫెస్టో తర్వాత నిర్వహించిన సంచలన సర్వే రిపోర్టులు వెల్లడయ్యాయి. 120 సీట్లతో ఈ పార్టీదే అధికారం అంటూ వెల్లడించాయి. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. గత నెల రోజుల వ్యవధిలో వైసీపీ నుంచి 2-3 సార్లు సర్వే చేయించినట్లుగా తెలుస్తుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఒక్కసారి, బస్సు యాత్ర ముగిసిన తర్వాత మరొకసారి సర్వే నిర్వహించగా ప్రజాభిప్రాయం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు 50 నుంచి 60 సీట్లు గెలవచ్చని అంతర్గత సర్వేలో తేలింది. తాజాగా బస్సు యాత్ర ముగిసిన తర్వాత కూడా పార్టీ నిర్వహించిన సర్వేలో 50 సీట్లు దాటడం కష్టమని తేలిందట. దీంతో వైసీపీ అధినేత జగన్ లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. అంతర్గత సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ నేతలను కలవరపెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. రాయలసీమ జిల్లాలో మినహా మిగతా చోట్ల వైసీపీకి వాతావరణం అనుకూలంగా లేనట్లుగా తేలింది. రాయలసీమ జిల్లాల్లోనూ అనంతపురం, కర్నూలు, చిత్తూరు కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని, వైసీపీకి వచ్చే సీట్లలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలోనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉమ్మడి తీర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి వైసీపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రజలు జగన్ పనితీరుపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది. స్థానిక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జగన్ 5 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరని, ముఖ్యంగా సంక్షేమ పథకాలు మినహాయిస్తే రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ సంక్షేమ పథకాలపై కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ యువత, ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఓటర్లు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా అంతర్గత సర్వేలో తేలిందట. ప్రజల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఎన్నికల వరకు ఇలాగే ఉంటుందా, అసలు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది జూన్ 4న తేలిపోతుంది.